పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎలా మీరు నేర్చుకోవాలి? పార్ట్స్ అంటే భాగాలు అని అర్థం, రైట్? ఆఫ్ యొక్క స్పీచ్ అంటే మాటల సముదాయం, దాన్నే భాష అంటాం. తెలుగులో భాషా భాగాలు అంటాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. ఇంగ్లీష్ లో ఉండేటువంటి వర్డ్స్ అన్నిటినీ కూడా అవి సెంటెన్స్ లో చేసే పనులను బట్టి 8 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. కాబట్టి 8 పార్ట్స్ ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. ది నౌన్, ది ప్రొనౌన్, ది వర్బ్, ది యాడ్జెక్టివ్, ది అడ్వర్బ్, ది కంజంక్షన్, ది ప్రిపోజిషన్, ది ఇంటర్జెక్షన్. ఈ 8టిని కలిపి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఈ 8 కూడా రైట్ మనకి ఎగ్జామ్ లో ఎలా అడుగుతారంటే ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్ నౌనా, ప్రొనౌనా, వర్బా అని కూడా అడగచ్చు. లేదా ఒక సెంటెన్స్ ఇచ్చి ఒక వర్డ్ అండర్లైన్ చేసి ఇది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అని అడగచ్చు. లేదా లెఫ్ట్ సైడ్ కొన్ని, రైట్ సైడ్ కొన్ని వర్డ్స్ ఇచ్చి కొన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇచ్చి కంబైన్ అంటే మ్యాచింగ్ అనేసి అడగచ్చు. లేదా వాట్ ఈస్ ది నౌన్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ కలెక్ట్ అని అడుగుతాడు. కలెక్ట్ అనేది వర్బ్, కలెక్షన్ అనేది నౌను, కలెక్టివ్ అనేది యాడ్జెక్టివ్, కలెక్టివ్లీ అనేది అడ్వర్బ్. ఇలా అడగడం జరుగుతుంది.